హాయ్ ఫ్రెండ్స్, టుడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఐరాస శరణార్థుల కమిషన్ అధ్యక్షుడిగా ఇరాన్ మాజీ అధ్యక్షుడు బర్హం సలీహ్. అయితే ఈ యుఎన్ఎస్సిఆర్ హెడ్ క్వార్టర్ అలాగే ఎప్పుడు ఏర్పడింది అనే విషయంలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇరాక్ మాజీ అధ్యక్షుడు బర్హం సలీహ్ను ఐరాస శరణార్థి సంస్థ తరువాతి అధిపతిగా ఐరాస జనరల్ అసెంబ్లీ గురువారం ఆమోదించింది. 1970 తర్వాత పశ్చిమాసియాకు చెందిన వ్యక్తి మొదటిసారి ఈ పదవికి ఎంపికయ్యారు. 193 మంది సభ్యులున్న సర్వ ప్రతినిధి సభ 65 ఏళ్ల వయసు గల కుర్దిష్ రాజకీయ నాయకుడైన బర్హం సలీహ్ను ఐరాస శరణార్థుల హైకమిషన్ ఏకాభిప్రాయంతో ఎన్నుకుంది. అయితే సలీహ్ను ఈ పదవికి సిఫార్సు చేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ మాట్లాడుతూ, సీనియర్ దౌత్యవేత్తగా సలీంకున్న రాజకీయ పరిపాలనా అనుభవాన్ని కొత్త పదవిలో సమర్థవంతంగా వినియోగించుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు. శరణార్థిగా తన అనుభవాలు, సానుభూతి, కార్యాచరణ అంతర్జాతీయ చట్టాలపై ఆధారపడిన నాయకత్వాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని ఒక ప్రకటనలో సలీహ్ పేర్కొన్నారు. అయితే యుఎన్ఎస్సిఆర్ ఎప్పుడు ఏర్పడిందంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇల్లు కోల్పోయిన మిలియన్ల మంది ప్రజలకు సహాయం చేయడానికి ఐరాస జనరల్ అసెంబ్లీ ద్వారా డిసెంబర్ 14, 1950న ఇది స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. అయితే దీని ప్రధాన లక్ష్యం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు, బలవంతంగా వలసలకు చెందిన సంఘాలు మరియు స్థితి లేని వ్యక్తులకు రక్షణ కల్పించడం మరియు సహాయం అందించడం ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యంగా మనం గమనించవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.